శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననం మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే సాకర క్షేత్ర మహిమాభివర్ణనం. వసుంధర ఇట్లు పలికెను, స్వామి, ఈ అపరాధ విశోధనం విస్తారంగా వింటిని. ఇవి భగవంతునికి సంబంధించినవి, శ్రేష్టమైనవి, ఆశ్చర్యకరమైనది, భాగవతులందరికీ మిక్కిలి ప్రియమైనది. నా ప్రియం కొరకు, నీ భక్తుల సుఖం కొరకు నీవు తెలుపితివి. సర్వధర్మాలను సాధించినట్టు దీన్ని నేను వింటిని. సర్వ పాపాల నుండి పూర్తిగా విడివడితిని. చంద్రుడి వలె నిర్మలనైతిని. అన్ని ధర్మముల సుఖములకు తావలమైన ఒక పరమరహస్యం గురించి నిన్ను అడుగుదును. నీ భక్తుల సుఖం కొరకు నీవు దాన్ని చెప్పవలను. శ్రేష్టమైన వ్రతమని దేని చెబుతారు? శుభమైన కుబ్జామ్రకం ఎట్టిది? భక్తజనులకు సుఖం కూర్చడు క్షేత్రములలో మేలైనదేది? శ్రీ వరాహ భగవానుడు ఇట్లా చెప్పెను, భూమి, నీవు నన్ను అడిగిన దానికి బదులుగా పరమరహస్యం చెప్పెదను. నాకు ప్రియమైనది, భాగవతులకు ఇష్టమైనది అగు క్షేత్రం గురించి తెలియజెబుతాను వినము. కోకాముఖము గొప్ప క్షేత్రం, అట్లే కుబ్జామ్రకం కూడా గొప్పదే. సౌకరకము కూడా మిన్నయే. సమస్త మగు సంసారమును విడిపించినట్టుది. దేవి, నీ నాతావునందే రసాతలం నుండి నేను ఉద్ధరించి తిని. ఆ సౌకరకము నా భాగీరథి అగు గంగయ్యను ఉన్నది. పృథ్వీ ఇట్లా ప్రశ్నించను, లోకనాథ, సౌకరకమున మరణించిన వారు ఏ లోకమున కరుగుదురు? అందు స్నానం చేసిన వానికి, పానం చేసిన వానికి ఎట్టి పుణ్యం లభించును? విష్ణు, పద్మాక్ష, నీదకు ఆ సౌకరక క్షేత్రం ఎన్ని తీర్థముల కలవు? ధర్మ సంస్థాపన కొరకు దాన్ని నాకు నీవు చెప్పదగను. శ్రీ వరాహదేవుడు ఇట్లు పలికెను, దేవి, నీవు నన్ను అడిగిన దానికి బదులు చెప్పెదను. సౌకరకమున మరణించి వారు ఎట్టిగతి పొందుదురో, స్నానం చేసిన వానికి, మరణించిన వానికి ఎట్టి పుణ్యం లభించునో, ఆ సంస్థానం నందున్న తీర్థములేవియో చెప్పెదను వినము. సుందరి, పుణ్యాత్మురాల, నా క్షేత్రాలలో సౌకరమునకు పోయి పొందడు పుణ్యమెట్టిదో వినుము. వెనుకటి 10 తరాల వారిని, ముందు 15 తరాల వారిని అచటి కరుగువారు ముక్తి చెందింతురు. ఆ క్షేత్రమునకు పోయినంత మాత్రాన, నా ముఖమును చూచినంత మాత్రాన మానవుడు 7 తరములు గొప్ప కులమున జన్మించును. ధనము, ధాన్యము నిండుగా కల కులములందు నా భక్తుడు చక్కని రూపం, గుణములు, పవిత్రత కలవాడై జన్మించును. మనుజుడై పుట్టి ఎట్టి దోషంలో లేనివాడు కావలను. అందువల్లనే అతడు ఆ క్షేత్రమున కరుగుటయో, అందు మరణించుటయో సంభవించును. శుశ్రోని, నాదగు సౌకరక క్షేత్రమును మృతి చెందిన వాడు సంసారం అంతటిని వదిలివేసి ధనుస్సు, అంపపొదలు, ఖడ్గము, గద, గొప్ప తేజస్సు, 4 భుజములు కలవాడే శ్వేతద్వీపమున కరుగును. వసుంధర, నీకు మరి ఒక విషయం కూడా చెప్పెదను. అందులో తీర్థములందు స్నానం చేసిన వాడు పరమగతిని పొందును. చక్రం ప్రతిష్ఠితమైన చక్రతీర్థాన్ని సేవించిన నరులు ఎట్టి పుణ్యం పొందుదరో చెప్పెదను వినుము. అది ఏ పనిగా చక్రతీర్థమును కరిగిన వాడు మేలుగా పవిత్రతతో విధిని అనుసరించి వైశాఖ ద్వాదశి నాడు స్నానం చేసినేని 10,100 ఏండ్లు ధనధాన్యాలు పుష్కలంగా గల గొప్ప కులాన పుట్టును. అట్టి కులమున నా భక్తుడు నా అర్చనలయందు శ్రద్ధ కలవాడు పుట్టును. పాపములను విడనాడును, దీక్ష కలవాడగును. అట్లు మంచి కులమున పుట్టి సంసారమును సముద్రమును దాటి ఆ క్షేత్రమును కరిగి అందు మరణించును. అట్టి నరుడు పాపములన్నింటి నుండి విముక్తి పొంది ధనుస్సు, చక్రం, గద, ఖడ్గం గల 4 భుజములు కలవాడై అలరారును. చక్రతీర్థం పుణ్యం వలన అతడు శ్వేతద్వీపమున కరుగును. సౌకరక క్షేత్రపు పుణ్యం ఇట్టుది. చక్రతీర్థమున చచ్చుట అనగా అది ఏ కృతకృత్యత. వసుంధర, మరి ఒక విషయం చెబుతాను, దాన్ని వినము. నాదైన సౌకరక క్షేత్రమున రూపతీర్థమున ప్రఖ్యాతి చెందినదొకటి కలదు. నా అర్చనలయందు శ్రద్ధగల నా భక్తుడు అక్కడ స్నానమాడితే, మరణిస్తే పొందే పుణ్యం మీదో వక్కానింతును. తినరాని తిండి తిన్నవాడై నా గట్టి నియమాలతో ఇచ్చిన కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి నాడు స్నానం చేస్తే అతని తండ్రులు, తాతలు, వెనుకటి 10 తరముల వారు, ముందటి 12 తరాల వారు తరింతురు. అతని ఒడలిపై ఎన్ని నీటి చుక్కలు నిలచును, అన్ని వేల ఏండ్లు అతడు నా భక్తుడగును. రూపవంతుడు, గుణవంతుడు, ధనవంతుడు అగునట్టి ఆ భక్తుడు చక్కని రూపం గల పతివ్రతయగు భార్యను పొందును. అతడు దాతయగు ఆ క్రోధరాగమును లేనివాడగును. వివేకవంతుడు, చక్కని శీలం కలవాడు, నా భక్తులయందు వాత్సల్యం కలవాడు అగును. సంసారమున మూలముట్టుగా దాటి నా అర్చకుడు నా దయ వల్ల అచటిని మరణం పొందును. సందేహం లేదు. గొప్ప శక్తి గల ఆ రూపతీర్థాన మరణించి అతడు గొప్ప తేజస్సు, కాంతి, 4 చేతులు కలవాడై శ్వేతద్వీపాన్ని పొంది వాయుభక్షుడై నిలిచిపోవును. సుందరి, ఆ రూపతీర్థపు గుర్తు చెబుతాను వినము. దానితో నా భక్తుడు దాన్ని చక్కగా తెలుసుకొనును.
అక్కడ దక్షిణపు పక్క భాగాన మిక్కిలి లావు కానిది, పెద్దగా ఎత్తుగా లేనిది అగు ఒకపాటి ఎర్రగోరింట వృక్షం కలదు. వైశాఖ మాసాన మానవతుల హృదయాలను ఆకర్షించచ్చు అది పూజించును. అట్లే కార్తీక మాసం ద్వాదశి నాడును అది పుష్పించును. ఓ మహాభాగ, ఆ నా సావుకరక క్షేత్రమున తిరుగాడు నరుడు ఈ గుర్తుతో దాన్ని నెరుగును, సంశయం లేదు. ఆ నా సౌకరక క్షేత్రమును మరి దాని గురించి కూడా చెప్పెదను. అక్కడ యోగతీర్థాన్ని చెప్పబడినది ఒకటి కలదు, దాన్ని దేవతలు ఎరుగజాలరు. నా భక్తులు నా అర్చనయందు మిక్కిలి నేర్పు కలవారు ఆ యోగతీర్థాన్ని స్నానమాడి ఎట్టి గతిని పొందుదురో చెప్పుదును వినము. వారు 11,000 ఏండ్ల ఎట్టి దోషాలు లేనివారు, క్రోధరాగాలు వదిలిన వారు, అహింస యందు గట్టి పట్టుదల గలవారు అగు నా భక్తులుగానే అయి పుట్టుదురు. ఓ మహానుభావ, దొడ్డదైన ఆ యోగతీర్థాన ఒక దినం నివసించినవాడు సంసార బంధములనన్నింటినీ త్రెంచుకొని నా అర్చనల యందు శ్రద్ధ కలవాడగను. యోగమందు నిష్ట కలవాడు ఆ తీర్థమును వెతుకుచుండును. నా దయ వల్ల దాన్ని పొందును. ఆ సౌకరకమున పుణ్యమని స్నానమాచరించును. అట్టి నా ఆరాధకుడు అందు ప్రాణములను వదిలి యోగి అయి కడకు శ్వేతద్వీపమున కరుగును. మంచిదానా, యోగతీర్థపు గొప్ప ఫలములు యోగులైన నా భక్తులకు తావును గురించి నీకు చెప్పితిని. నన్ను శ్రద్ధతో అర్చించువాడు ఆ యోగతీర్థం నెట్లు తెలుసుకొందరో ఆ గుర్తును చక్కగా వివరింతును. మార్గశీర్ష శుక్లపక్ష చతుర్దశి నాడు ఆ తీర్థపు తావులందు ఒక్క పెట్టిన చీకటి ఏర్పడను. 3,303 మూరల కొడత ఆ తీర్థానికి చేయబడింది. ఈ గుర్తును పట్టుకుని అందును మరణించటయో స్నానమాడటయో చేయవాడు మునుపు చెప్పిన గతి కరుగును. ఓ మహాభాగా, నేనున్న యోగతీర్థపు గుర్తిట్టిది. అందు సిద్ధిని కోరువాడు పరమగతిని ఆపేక్షించువాడు నన్ను పూజించాలి. వసుధ, సౌకరతీర్థం నందలి మరొక విశేషం చెప్పెదను. అందు చంద్రుడు తపస్సు చేసెను. 5,000 ఏండ్ల ఒంటికాలుపై నిలిచి ఉండెను. 5,000 ఏండ్ల చేతులు పైకెత్తుకొని నిలిచెను. తల వంచుకుని 5,000 ఏండ్లు తల పైకెత్తి 5,000 ఏండ్లు గాలి తినిచు 5,000 ఏండ్లు ఆహారం లేనివాడై 5,000 ఏండ్లు అతడు వ్రతంను నిలిచి ఉండెను. ఇట్లు వేల కొలది ఏండ్లు తపస్సు చేసెను. నా ఆరాధన ఎందే తగులుకొని ఉండెను. బ్రహ్మజ్ఞాన సంపన్నుల హితమునందు ప్రీతి కలవాడై ఉండెను. అతని ఈ పలుకు విని వసుంధర ఏదో అడగగోరనిదై తలపై దోసిలి యొగ్గి పెదపు మెల్లగా ఇట్ల పలికెను. జనార్దనుని ఆ చంద్రుడు ఏ కారణాన మెప్పించెను? ప్రభు, దీన్ని నాకు చక్కగా తెలుపవలను. నాకు దాన్ని వినాలని ఉత్కంఠ మిక్కుటగా ఉన్నది. భూదేవు పలుకు విని మాయలు పెట్టేగు విష్ణువు ఉరుము వంటి కంఠధ్వనితో తీయగా ఇట్ల పలికెను. భూమి, నేను ప్రయత్నపడి చెప్పుచున్న దాన్ని వినము. అతడు నన్నేలా ఆరాధించనో ఆ కారణం చెప్పెదను. అతని విశుద్ధమగు అంతరాత్మతో నేను ప్రీతుడనైతిని. దేవతలకు దుర్లభమైన నా ఆత్మ అతనికి చూపితిని. చంద్రుడు నా రూపాన్ని చూశాను. వెంటనే మూర్ఛనందెను. నా తేజస్సు చే మిక్కిలి మోహమ్మనందినవాడై నా రూపమును మొత్తంగా చూడజాలకపోయెను. అట్లే మోడుపు కన్నులు కలవాడై తలతో దోసిలి వగ్గి మాటలు పెకలి రానివాడై బెదరు కన్నులతో దిగులుగా ఉండెను. ఇట్లు తిరుగులు పడుచున్న బ్రాహ్మణాధిపతి అగు సోమునితో నేను మెల్లని చల్లని వాక్కుతో ఇట్లంటిని. సోమ, నీవు ఏమి చేయదలిచితివి? నీ తపానికి కారణమేమి ఉన్నదున్నట్లు చెప్పుము. నీవు కోరినదేదో దాన్నంతటినీ అనుగ్రహంతో చేసేదని సంశయించకము. సోమతీర్థాన ఉన్న ఆ గ్రహపతి నా మాట విని తీయగా ఇట్ల పలికెను. ప్రభు జనార్దన, లోకనాథ, లోకస్రష్ట, సర్వయోగేశ్వరేశ్వర, నా విషయాన్ని నీవు తుష్టుడవైతే ఈ లోకములుండునందుదాకా నీవు ఉండనంత వరకు నీయందు నా భక్తి సాటలేనిదై నిలపవలెను. నీవు నా యందు నెలకొల్పిన ఆ నా రూపం 7 ద్వీపాల యందును ఎక్కడికక్కడ నిలుచుచు అందరికీ కానవచ్చుగాక. యజ్ఞంలందు బ్రాహ్మణులు సోమమును పేరున నా అమృతం తావుదురు. అది దేవతలకు అమృతం వలె పరమగతికి కారణమగుగాక. అమావాస్య నాడు నేను క్షీణించినప్పుడు బ్రాహ్మణులు చేయు పితృయజ్ఞం విధి తప్పనిదై జరుగుగాక. నేనప్పుడు చక్కని దర్శనం కలవాడనగుదునుగాక. విష్ణు, నా బుద్ధి ఎన్నటికీ అధర్మమున నిలవకుండుగాక. నేను ఔషధులకు పతినగుదునుగాక. ఈ విధంగా నీవు అనుగ్రహించము. నా ఎడల నీవు తుష్టుడవైనచో అవ్యక్తమగు మాయతో నా ప్రియం కొరకు దేవా, నీవు నాకు ఈ వరం అనుగ్రహించము. స్వచ్ఛమగు వ్రతములు కల ఆ చంద్రుని మాట విని నేను అతనితో, సోమ, అట్లే అగును, నీవు కోరింది నెరవేరును, సందేహం లేదు అని పలికితిని. అంతా ఆ బ్రాహ్మణుడు నిర్మలమగు అంతరాత్మతో సరిసరి అని పలుకుచూ నా మాటను అనుగ్రహంగా భావించెను. అంతా ఆ సోముని మాట విని అతనికి వరం అనుగ్రహించి, సోమ, పోయి రమ్మని పలికి అదృష్టుడనైతిని. మహాభాగా, ఇట్లు చంద్రుడు చెదరని బుద్ధితో సోమతీర్థాను తపమాచరించెను. పరమసిద్ధి పొందెను. ఆ తీర్థమున స్నానం చేయువాడు 4 దినములు ఉపవాసముండువాడు అగు నా ఆరాధకుడు పొందు ప్రయోజనం చెప్పెదను వినము.
ఆ సోమతీర్థాన స్నానం చేసి ఆరాధన చేయవాడు పొందే ఫలం వక్కాణించెదను. 3300 సంవత్సరాలు అతడు వేదములయు వేదాంగములయు పారమును ముట్టిన బ్రహ్మజ్ఞాని అగును. అతడు ద్రవ్యవంతుడు, గుణవంతుడు, వివేకం కలవాడు, దోషములు లేనివాడు అగు నా భక్తుడగును. సంసార సాగరాన ఉన్నను బ్రహ్మజ్ఞానం కలవాడగును. నా మార్గం అనుసరించి భక్తుడు తెలుసుకుని సోమతీర్థపు గుర్తు తెలిపెదను. వైశాఖ మాస కృష్ణపక్ష ద్వాదశి నాడు చీకట్లు కమ్ముకొని ఉండగా అందేమియో కానరాకుండును. అప్పుడు ఆ నేల చంద్రుడు లేకయే చంద్రుని కాంతితో మెరిసిపోవచుండెను. వెన్నెల కానవచ్చును, చంద్రుడు కానరాడు. దారియందు నిలిచి ఉండగా తన నీడ కానవచ్చును, చంద్రుడు కానరాడు. ఇది మిక్కిలి ఆశ్చర్యం. పుణ్యమగు నా సౌకరక క్షేత్రమున సోమతీర్థపు గుర్తిట్టిది. మానవులు ఇందు ముక్తి పొందుదురు. భద్రరాల సంసారమున సముద్రమున చిక్కిన నరులు ఎచ్చట తరింతురో ఆ సోమతీర్థం గురించి నీకు వివరించి తిని. వసుంధర, ఈ క్షేత్రం ప్రభావాన్ని గురించి మరి ఒక విషయం చెబుతాను వినము. అది పరమాశ్చర్యం కలిగించును. తన పూర్వకర్మ నిర్ణయం వలన తన కోరిక లేకయే ఈ క్షేత్రమున చచ్చిన ఆడనక్క మనుష్య స్త్రీ అయినది. ఆమె విశాలమైన కన్నడ కలది, దోషముల లేనిది, నిలువెల్లా సౌందర్యం కలది, రూపవతి, గుణవతి, 64 కళల్లో ఆరితేడినది అగు రాజపుత్రి అయినది. ఆ సోమతీర్థానికి తూర్పు పక్కగా గృధ్రవటమున తీర్థం కలదు. అక్కడ అనుకున్నక్కడే మరణించిన గ్రద్ద మనుష్యత్వం పొందెను. నారాయణుని వల్ల పై మాట విని శుభలక్షణయగ భూదేవి విష్ణుభక్తుల సుఖమునకు ఆస్పదమైన వాక్యం తీయగా ఇట్లు పలికెను. ఆ తీర్థ ప్రభావం ఎంత గొప్పది! నీవెంత శుభలక్షణుడవు! అట్టి నీ ప్రభావం చేత పశుపక్షాది జన్మములను పొందిన గ్రద్దయో నక్కయో మానవదేహమును పొందినవి. జనార్దన, అచటి తీర్థములందరి స్నానం మరణం పొందిన వారు ఎట్టిగతిని పొందుదరో నాకు చక్కగా తెలియజెప్పము. వారిని గుర్తింపదగు చిహ్నమెట్టిది. విష్ణుభక్తులకు సుఖమును కూర్చడు నీ క్షేత్రమునందరి తీర్థములెట్టివి. ఎట్టి కర్మ పరిపాకంతో కోరుకొనకుండయో గద్దయో నక్కయో నీ క్షేత్రములందు మరణించి గొప్ప ప్రియమును పొందినవి అని ప్రశ్నించగా అంతటి ధర్మవేత్తల్లో శ్రేష్ఠుడగు విష్ణువు శ్రీ వరాహదేవుడు భూదేవి మాట విని ధర్మమెరగగోరు వసుంధరతో తీయగా ఇట్లు పలికెను. భూమి, ఆ రెండును ఏ కారణాన మనుష్యదేహం పొందనని నీవు అడిగితివి. దాన్ని చక్కగా తెలియజెబుతాను వినము. ఆ కృతయుగం నా ఏర్పాటు వల్ల గడిచిపోగా యుగముల వరుసలో త్రేతరాగా కాంపిల్య నగరమందు సర్వకర్మముల చక్కని జ్ఞానం కలవాడు, పుణ్యమూర్తి, బ్రహ్మదత్తుడని ప్రసిద్ధికెక్కినవాడు అగు రాజు ఉండేవాడు. అతని కుమారుడు సోమదత్తుడు. సర్వధర్మాల్లో నిష్ట కలవాడు, పుణ్యాత్ముడు, శుభమైన లక్షణాలు కలవాడు. అతడు పితృక్రియ కొరకు ఒక అమావాస్య నాడు మృగమును పొందగోరి పులులు, సింహములు తిరుగాడెడు అడవికి వేటకై అడిగాను. కానీ ఆ రాజు అందొక్క మృగమును కూడా శ్రాద్ధానికై పొందజాలకుండెను. ఇట్లు తిరుగుచుండగా అతని కుడివైపున నిలిచిన ఒక నక్క కానవచ్చును. సర్వశుభములు గల ఆ నక్క వేగంగా పోవుచుండగా అతడు దాని దేహం నడుమ బాణంతో కొట్టెను. అట్లా బాణం తన దేహాన్ని కాల్చివేయుచుండగా నిలువెల్లా వేదనతో కూడిన ఆ ఆడనక్క సోమతీర్థం కడ యాదృచ్ఛికంగా ప్రాణాలు వదిలెను. ఇంతలో ఆ రాజపుత్రుడు ఆకలి గొన్నవాడే గృధ్రవట తీర్థమునకు చేరి అక్కడ విశ్రాంతి కొనుచుండెను. అంతలో రావి చెట్టు కొమ్ముపైనున్న ఒక గ్రద్దను చూసి ఒక బాణంతో దాన్ని కూలనీసెను. బాణములతో ముక్కలైన గుండెగల ఆ గ్రద్ద ప్రాణములు పోయినదై చైతన్యం లేనిదై ఆ రావి చెట్టు మొదట కూలెను. రాజపుత్రుడు అట్లా కూలిన గ్రద్దను గాంచి తెగిపడిన రెక్కలు గల ఆ గ్రద్ద నెత్తటితో ఎరుపెక్కిన బాణాలతో దాని రెక్కలు తొలగించి దాన్ని ఆ వటమున ఉంచి తన పురమునకు తిరిగి వచ్చెను. అదియు పెక్కు కాలమునకు కూరకయ్యే అచ్చట కూలి కళింగరాజు కుమారుడై పుట్టెను. సర్వశాస్త్రాలను చక్కగా తెలిసినదయ్యను. అతడు పండితుడు, గుణవంతుడు, తన దేశానికి ప్రియం చేయవాడు, ఆయాస మెరుగడు, దుఃఖం అతనికి ఎన్నడూ కలగదు. భూమి, ఆ నక్క ఉన్నది అది కాంతిరాజ్య పాలకుని కులమున రాజపుత్రి అయి మనోరమ అను పేరుతో పుట్టెను. చక్కని రూపం కలది, గుణములు కలది, సమర్థ సర్వాంగ సుందరి, 64 కళల్లో ఆరితేరినది, కోకిల వలె చక్కని కంఠస్వరం కలది. ఇట్లు కాగా మంచి భావనల వల్లను, ఒకరికొకరికి ఏర్పడ్డ ఆత్మీయత వల్లను, పరస్పరం కులములు కలిసినందువల్లను, నా అనుగ్రహం వల్లను కాంతిరాజ్య కళింగరాజ్య పాలకులకు సంబంధం ఏర్పడను. అంత కొంతకాలానికి కాంతిరాజ కళింగరాజులు శాస్త్రం చెప్పిన పద్ధతిలో వారిద్దరికీ వివాహం చేసిరి. కళింగరాజకుమార దంపతులకు సమృద్ధములైన ధనములను, రత్నాలను, రమణీయములను, యోగ్యములకు ఆభరణాలను, వస్తువులను కానుకగా ఇచ్చిరి. కళింగరాజు వివాహం గావించి తన తనయంతో కూడి ఉన్న కోడల్ని గైకొని మిక్కలి సంతోషం పొందిన మనసుతో
వేగంగా తన పురమునకు వచ్చెను. ఇట్లా దంపతులకు అనుకూలంగా కాలం గడుస్తుండగా ఒకరి ఏడ ఒకరికి ప్రీతియు రోహిణీ చంద్రులకు వలె వృద్ధి పొందుచుండెను. వారిరువురి చక్కని రమణీయ ప్రదేశములందును దేవాలయములందును నందనంతో సరితూగే ఉద్యానముల యందును ప్రీతితో విహరించిరి. చక్కని ప్రతిష్ట గల రాజపుత్రి ఏ క్షణంనందైనను భర్త తన పార్శ్వమున కనబడనిచో తాను మరణించినట్టే భావించేది. అతడును సర్వమైన రూపం చేత మిక్కిలి సౌందర్యం గల తన భార్యను ఒక్క క్షణమైనా చూడకుండానేని తానును మరణించినట్టే భావించేవాడు. ఇట్లు వారిరువురికి ప్రేమ పెరుగుతూనే ఉండెను. సముద్రపు వేల వలె వారి ప్రీతి పెరుగుతూనే ఉండెను. ఆమె తన హృదయాన మరి ఒక పురుషుని తలచి ఎరుగదు. ఆమెయు తన చక్కని శీలం చేతను నడవడి చేతను కళింగరాజును పౌరులను జానపదులను సంతోషపరచుచుండెను. కళింగరాజు అంతఃపురమునందలి కాంతలు రాజును వారి నడవడితో పనులతో మన్ననలతో పరమానందమందిరి. ఇట్లా వారిరువురకు సచీపురంధరులకు వలె ఒకరి ఏడ ఒకరికి ప్రీతి పెరుగుచుండెను, ఆనందం అందుచుండిరి. అంత ఒకనాడు ఆ బాల ఏకాంతమున ప్రేమతో సెక్కుతో ఆ రాజపుత్రునితో ఇట్లా పలికెను. రాజపుత్ర యశోధన, నిన్నొక్క చిన్న విషయం అడగగోరుచున్నాను. నా అందలి స్నేహంతో ప్రియంతో నీవు దాని గురించి చెప్పవలను. అంత కళింగరాజు కుమారుడు పద్మపత్రాల వంటి కన్నులు కలవాడు ప్రియురాలి మాటలు విని తీయగా ఇట్లా పలికెను. మంచిదానా, నీవేదేది కోరుదవో దాన్నంతటినీ చేసేదను. సత్యం మీద ఉట్టువేసి చెబుతున్నాను రాణి. సత్యము బ్రాహ్మణులకు కుదురు, విష్ణువు సత్యం నందే నెలకొని ఉండను. దాని కుదురు తపస్సు. రాజ్యం సత్యం నందే ప్రవర్తించును. నేను ఎన్నటికీ అసత్యం పలకను. సుందరి, ఇంతవరకు అసత్యం ఆడలేదు. చెప్పు, నీ కొరకు నేనేమి చేయవలను? ఏనుగులు, గుర్రములు, రథములు, వాహనాలు, మిక్కలి శక్తిగల రత్నాలు నీకు వలైనా, లేక అన్నింటికంటే మిన్నైనది నా పట్టబంధమును రాజలాంఛనం ఒక కిరీటం నీ కొసగుదున? కాంతిరాజపుత్రియగు ఆమె భర్త పలుకు విని అతని పాదాలు చక్కగా పట్టుకుని భర్తకి ఇట్లా బదులు చెప్పెను. నేను రత్నము కోరను, ఏనుగులు, గుర్రాలు, రథాలు నాకు వద్దు. నా భర్త జీవించి ఉన్నంత వరకు నాకు కిరీటంతో పని లేదు. నేను మధ్యాహ్నాన ఒంటరిగా నిద్రింపగోరుచున్నాను. ఎక్కువసేపు కాదు, చాలా తక్కువ కాలం. అట్లా నేను నిద్రించినప్పుడు నన్నెవరూ చూడరాదు. మామ కానీ అత్త కానీ మరి ఒకరెవరు నేను నిద్రించుచుండగా చూడరాదు. ఇది ఒక ముహూర్త కాలం నాకు వ్రతం. ఇంటి పరిచారకులు కానీ బంధుజనులు కానీ ఎవ్వరును కానీ నేను నిద్రిస్తుండగా నన్ను చూడరాదు. కళింగ సంపదలు పెంపొందించు ఆ రాకుమారుడు భార్య మాట విని అట్లే అని పలికెను. శుశ్రోని, నమ్మకంతో ఉండుము, శుభంగా నీ వ్రతం చేసుకొనము. నీ శయనీయ మహావ్రతం ఎవ్వరూ చూడడు. ఇట్లు వారిద్దరికీ కాలం గడుచుండగా కళింగుడు ముసలితనం పొంది పుత్రుని రాజ్యంను అభిషేకించెను. వంశపు మొలకైన కొడుకునకు న్యాయం అనుసరించి తాను నిష్కంటకముగా అనుభవించిన రాజ్యాన్ని ఒసగి కళింగుడు మరణించెను. ఇట్లు తండ్రి ఒసగనిది తన కీర్తి చేతికందినది ఒక రాజ్యం అతడు అనుభవిస్తూ ఉండెను. ఆమెయు తన్నెవరూ చూడని తావన ఒంటరిగా నిద్రిస్తుండెను. అంత పెద్ద కాలానికి ఆ కళింగ వంశవర్ధనుడు సూర్యునితో సమానముగా తేజస్సు గల పవిత్రులుగా 5 పుత్రుల్ని పొందెను. ఈ విధంగా నా మాయతో మోహితమైన మనుష్యలోకం తమ తమ కర్మములతో చక్కగా కూడుకుని చక్రం వలె తిరుగుతున్నది. జనుడు పుట్టుచున్నాడు, పుట్టి బాలుడగుచున్నాడు, తర్వాత తరుణుడగుచున్నాడు, వెనుక నడుమి వయసు గలవాడగుచున్నాడు, అటుపై ముదుసలగుచున్నాడు. బాలుడై తెలియక చేయ కర్మములను బట్టి పాపంతో అంటు పొందడు. ఇందు సంశయం లేదు. అన్ని విధములుగా అడ్డంకులతో కూడిన రాజ్యం అట్టతడు ఏడుచుండగా 77 ఏండ్లు గడిచినవి. 78వ ఏట ఆ రాజు ఏకాంతాన సూర్యుడి మధ్యాహ్నాన ఉండగా ఆమెను గురించి ఆలోచించెను. వైశాఖ మాస శుక్లపక్ష ద్వాదశి నాడు అతనికి ప్రియురాల్ని చూడవలన బుద్ధి పుట్టెను. ఇందు ప్రయోజనమేమి? ఈ వ్రతం ఎట్టిది? ఈమె జనులు లేని చోట నిద్రించడు వ్రతమేమి? ఏ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇట్టి నిద్రించు వ్రతమేది కానరాదే. ఇది విష్ణువు చేసిన కర్మం కాదు, ఈశ్వరుడు ఉపదేశించింది కాదు, మనవు ఏర్పాటు చేసిన ధర్మంగా కానరాదు, కాశ్యపుడు చేసిన ధర్మం కాదు, మహాయోగులు ఎవరి వ్రతము కాదు. ఈ వ్రతం ఆచరించిన వాడెవ్వడు ఇంతవరకు కానరాడు. బృహస్పతి చెప్పిన ధర్మములందు కాను యముడు బోధించిన ధర్మమందు ఇది కానరాదు. ఈమె నిద్రించుచు ఈ వ్రతం ఆచరిస్తున్నది. ఇష్టమైన భోగములు అనుభవిస్తూ చక్కని మాంసభోజనాలు చేయిచు తాంబూలం వేసుకుని ఎర్రని వస్త్రాలు సన్నని వలిపములను ధరించి రత్నమయములు ఆభరణాలతో నిండిన శరీరాన సుగంధములు అందుకొని ఆ వెడద కన్నుల ఆ కాంత ఏ వ్రతం చేయుచున్నది? కమలముల వంటి కన్నులు గల నా ప్రియురాలకు ఉపగించినను తప్పక ఆమె ఎట్టి వ్రతం చేయుచున్నదో చూడనే వలయను. ఇతరులను వశపరుచుకున్నడు కిన్నరుల వ్రతం చేస్తున్నదా? కాక యోగీశ్వరయ్యే ఇచ్చ వచ్చిన తావన కరుగుచున్నదా? అట్లు కాక ఇతరుని మరిగి కామరోగంతో పైకొని ఉన్నదా? లేక ముహూర్త కాలం చెడిపై
మరి ఒక పురుషుని అంటిపెట్టుకుని ఉండెనా. ఇట్లతడు తలుస్తుండగా సూర్యుడు అస్తమించను. జనులందరికీ సుఖం కలిగించి రాత్రి అరుదించెను. అంత రాత్రి గడవగా వేకువజాము రాగా వందులు మాగధలు వైతాళికలు స్తోత్రపాఠములు చేయ మొదలడిరి. సర్వలోకముల మేలు కొరకు సూర్యుడు ఉదయింపగా రాజు శంఖములను దుందుబులయు నాదములతో మేలుకాంచెను. తన ప్రియురాల్ని చూడాలని తాను వెనుక దినాన తలిచిన ఆ తలపై తక్కిన అన్ని చింతలను పారత్రోలు తిరగసాగెను. స్నానం చేసి సంచబార్చి తగు విధంగా పట్టుపుట్టములు గట్టి అందరినీ తొలగించి తగు విధంగా ఇట్లో ఆజ్ఞ ప్రకటించెను. వ్రతంలో ఉన్న నన్ను స్త్రీ గాని పురుషుడు గాని చూచినచో ధర్మయుక్తమైన దండంతో ఆ వ్యక్తి నాకు చంపదగిందగును అని. ఇట్లా అప్పించి ఆ కళింగ నృపతి తొందరతో ధీరుడై ఆ చోట కరిగి అందు ప్రవేశించెను. ఆమెను చూడవలనని ఆశగల ఆ రాజు పాన్పుపై ఉన్న ఆ సుందరిని చూసి చింతాసక్తుడయ్యను. ఆ కమలపత్రాక్షి వేదనతో ఆయాసంతో తలనొప్పితో రోగపీడిత ఏడ్చుచుండెను. నేను పూర్వజన్మమును ఎట్టి చేయరాని పని చేసి తినో నా పుణ్యం తరిగిపోగా ఇట్టి దశను పొంది తిని దిక్కులేని దాని వలె పాటుపడుచున్న నన్ను నా భర్త ఎరుగడు. నా భర్త నన్ను గురించి ఏమి అనుకొనుచున్నాడో అతని జన్ల భావం లెట్టివో ఇచ్చట పడి ఉన్న నేను చెరులకేమి చెప్పుదును. నేను తలచడి తీరు సరికాదనుకొందును. కోరి తెచ్చుకున్న దానికి ఈ దుఃఖం తగదు. భర్త నన్ను గురించి ఏమి తలుచుకునో సరికాని విధంగా నేను ఈ వ్రతం చేపట్టి తిని ఇది అన్యడిలా వికటించినది. ఏనాటికైనా సౌకర్య క్షేత్రంకు పోవలను. అప్పుడు నా మదిలో ఉన్న మాట చెప్పవలను. అంత ప్రియురాలి మాట విని రాజు లేచి చేతులతో భార్యను కౌగిలించుకొని ఇట్లు పలికెను. ప్రియా, నిన్ను నీ వేల నిందించుకొందవు. మెచ్చుకొన వేళ శోకింపరాని దానవు. శోకింపదగిన దాని వేల అయితవి. 8 అంగములు గల వైద్యం నా నేర్పుగల వైద్యులు లేరా? పెరిగిన నీ తలపోటును మెల్లగా తొలగింపగల వారు లేరా? ఏ దోసగు చేత నీవు దీన్ని ఇంత గుట్టుగా ఉంచితివి? తలపోటు నేను పీడించగా ఈల నలిగిపోచున్నావు. వాతరోగమా, కఫంతో కూడిన పైత్య దోషమా, రక్త దోషమా, శ్లేష్మ దోషమా, సన్నిపాతమా, దేనితో నీ తల నొచ్చుచున్నది? కాలము అకాలము అనవాని తత్వం ఎరిగిన వారు ఉపాయములు తెలిసిన వారెందరో కలరు. మాంసపు కూడు తినుచున్నావు, దానివల్ల నీ తల నొచ్చుచున్నదేమో. తల నరాలను గట్టిగా పొడిచినచో చెడు రక్తం వెలువడను. తలకు తైలం మర్దించినచో తలనొప్పి పోవకుందనా? దీన్నింత గుట్టు చేసితివి. నాకును మునుపు చెప్పవైతివి. వ్రతమన నెపంతో నిన్ను నీవు హింసించుకుంటవి. నీలో నీవు సౌకరమునకు పోవటం గురించి మాట్లాడుకొనుచున్నావు. అందు నీవే గుట్టుగా చేయవలసింది కలదేమో. దాని చేతనే వేదన నిన్ను పీడిస్తున్నది. అంతా ఆ కమలపత్రాక్షి సిగ్గుతో దుఃఖంతో కుమిలిపోవచ్చు అతని 2 పాదాలు పట్టుకొని ఇట్లా పలికెను. రాజేంద్ర, నీవు అనుగ్రహంతో నన్ను అడగదగదా? ఇది నా పూర్వజన్మ అనుసరించి వచ్చిన విషయం. దీన్ని నీవు అడగదగను. అంత భార్య మాటను విని కళింగ జనేశ్వరుడు మనసు కుదుటపరుచుకుని తీయగా ఇట్లా పలికెను. ఓ కీర్తిశాలిని, ఈ రహస్యమును నాకు దాచెదవేలా? అడుగుచున్నను నాకు చెప్పవేలా? భర్త మాట విని విస్మయంతో విప్పారిన కన్నులు గల ఆమె కళింగ జనాధిపునితో మెల్లగా ఇట్లనను. భర్తయే ధర్మం, భర్తయే యశస్సు, భర్తయే అన్నింటికంటే ప్రియంతో చూడదగిన వ్యక్తి. నన్ను నీవడిగిన దాన్ని చెప్పవలసిందే. కానీ రాజా, నా హృదయాన్ని ఏమి తిరుగుతున్నదో ఈ దుఃఖమేమో నీకెందో ఎన్నటికీ చెప్పజాలను. నీవు మహారాజువు, నిత్యం సుఖంతో ఉన్నవాడవు, అందగాడవు. నా వంటి భార్యలు నీకు అంతఃపురాణ పెక్కండ్రు కలరు. మాంస భోజనాలు చేయుచుందువు. ప్రజలు నీ మాటపై నడతరు. నీవు నాకు దేవుడవు, గురువు, సాక్షాత్తు భర్తవు. సనాతనమైన యజ్ఞమువు, ధర్మము, అర్థము, కామము, కీర్తి, స్వర్గం, పాలకుడు అన్నీ నీవే. రాజా, నీవు అడిగినప్పుడు ఇది అంతయు నేను చింతింపదగినది. రాజేంద్ర, సమస్తమగు రాజ్యము నా కోరిక గల సుముఖుడవగు నీకు ఆ కారణం తప్పక చెప్పవలను. నీకు పెక్కండ్రు భార్యలు కలరు. నీవు వారిని నా వేదనను గురించి అడగదగును. ఇక నేను మాంసపు కూడులు తినుచున్నాను. నా మాట చెల్లుచున్నది. గంధములు భోగములు కలవు. అట్టి నన్ను నీవు అడగరాదు. అంత భార్య పలికింది విని కళింగ దేశ మహారాజు కమలాల వంటి కన్నులు గల ఆమెతో తీయగా ఇట్లు పలికెను. మంచిదానా, శ్రద్ధగా వినము. అది శుభమో అశుభమో నీవు తప్పక చెప్పవలెను. ఇది ధర్మం, సంశయం లేదు. ధర్మ మార్గాన ఉన్న స్త్రీలకు గ్రహింపదగినవెన్ని ఉండను భర్తను పొందిన పిమ్మట వారు రహస్యాలు దాచరు. ఎంత దుష్కర్మకు పని చేసినా రాగలోభాలకు కక్కుర్తిపడి రహస్యం దాచనేని ఆమెను పండితులు సతి అనరు. దీన్ని బాగుగా విచారించి, ఓ యశస్విని, పుణ్యాత్మురాల, సత్యం చెప్పుము. ఆ రహస్యమగు విషయాన్ని నాకు చెప్పుట వలన నీకు అధర్మం కలగదు. అంత భర్త మాటను ఆలకించి కాంతిరాజ కులమున పుట్టిన ఆ యమ కళింగాధిపతి
పతికి ప్రియమగు మాట ఇట్లు చెప్పెను. రాజే దైవం, రాజు గురువు, రాజు చంద్రుడిని గ్రంథములందు చదువుదురు, తప్పక చెప్పవలను. ఇది సనాతనమగు ధర్మం. నీతో రహస్యం చేయరానిదగు నేని రాజసత్తమా వినము. నీ పెద్ద కుమారుని రాజ్యంను అభిషేకించుము. న్యాయం అనుసరించి కులానికి తగ్గట్టుగా రాజ్యంను పుత్రుని కొసగి నాతో పాటు రమ్ము. సౌకర్యక క్షేత్రమునకు పోదము. అంత తన ఇల్లాలి పలుకు విని కళింగరాజు అట్లే అని పలికి ఆమె మాటకు అంగీకరించెను. నేను నా తండ్రి నుండి క్రమమైన మార్గమును మునుపు పొందిన రాజ్యాన్ని నీ మాట మీద కుమారుని కొసగెదను. అంత రాజును రాజపుత్రియు వెలుపలికి వచ్చిరి. అచట జనులను గాంచిరి. అంత రాజు పెద్ద కంఠధ్వనితో ఎవరెక్కడ ద్వారం కడ నిలిచినది అని కంచుకుని త్వరగా రమ్మని పిలిచెను. ఈ జనులందరినూ ఆ పరిచారకులను ఇక్కడి నుండి పంపివేయము. ఒక వింత జరిగింది. ఈ కీర్తిశాలిని త్వరగా వెడలుగాక. అంత హలహల అను శబ్దం, నవ్వులు అంతఃపురం జనం నుండి వెలువడినవి. మమ్మల్ని తోలివేటుకు కారణమేమని వారు పలికిరి. రాజులకు పెక్కు చింతలు, పెక్కు పనులు తొందరలు కనుక మమ్మల్ని ఎందులకు తొలగద్రోయిచున్నారో మేము వినరాదా? పిమ్మట రాజు పెక్కు విధములకు అన్నపానములు తీసుకొనను. అభిషేకానికై మంత్రులను ఆయా కార్యములకు వినియోగించెను. రాజధానికి వచ్చిన మంత్రులందరినీ చూసి వెడద కన్నులు కలవాడు, రాజనీతిలో ఆరతేరిన వాడగు కళింగుడు, ధర్మంతో కూడింది, శబ్దశాస్త్ర మర్యాదలు తప్పనిది అగు మధురమ్మకు మాట ఇట్లాడెను. రేపు ఉదయం నా పుత్రుని రాజ్యం అనందు అభిషేకింపగోరుచున్నాను. కుమారుని అభిషేకానికి చేయవలసిన దాన్ని వెంటనే సిద్ధపరచండి. అంత మంత్రులు రాజుతో అంతయు సిద్ధమే అనిరి. రాజా, నీవు పలికింది మాకును ప్రియమే అనియూ పలికిరి. ఇట్లు పలికి మంత్రులు వెళ్ళిపోయిరి. సూర్యుడు అస్తమించెను. ఆ రాత్రి ఆటపాటలతో సుఖంగా గడిచిపోయెను. సూతులు, మాగధులు, వందులు, వైతాళికులు స్తోత్ర పాఠాలతో మంగళ గీతాలతో రాజును మేల్కొలిపిరి. రాత్రి గడిచిన పిదప సూర్యుడు ఉదయించినంత శుభముహూర్తమున రాజు కుమారుని అభిషేకించెను. కుమారునికి రాజ్యం మొసగి అతని శిరస్సు మూర్ఖని పుత్రులు కలవారిలో శ్రేష్ఠుడు ధర్మవేత్తయో ఆ రాజు కొడుకుతో ఇట్లనెను. కుమార, రాజ్య పదవి అందున్న నీకు కర్తవ్యం ఎట్టిదో నా వల్ల వినుము. పరమధర్మమును పితృదేవతల ముక్తిని కోరినచో నీవిది వినవలను. ఈయదగిన వారి యందు ఆర్తిని కలిగించరాదు. పరుల భార్యలను చెరచువారిని, బాలులను, స్త్రీలను హింసించు వారిని కఠినంగా శిక్షించాలి. పరుల భార్యలందు, ముఖ్యంగా బ్రాహ్మణ స్త్రీల యందు లోభం ఎన్నటికీ చేయకూడదు. చక్కని రూపం గల పరస్త్రీని చూసి కన్నులు మూసుకోవాలి. ఇతరుల ధనములందునూ, అన్యాయంగా సంపాదించే ధనములందునూ లోభం కూడదు. మంత్రులందరూ సర్వకాలంలో ఎందునూ ఒక్క తీరును నిలవరు. కులధర్మాన్ని బట్టియో కీర్తిని బట్టియో నీవు సాధించిన దేశమును రక్షించుకోవాలి. ఏమరపాటు లేక నిలవవలను. మంత్రుల మాటలు పాటించవలను. మంత్రులు చెప్పిన దాన్ని బాగుగా విమర్శించి చేయవలను. శరీర రక్షణమును తప్పనిసరిగా చేయవలను. నాకు ప్రియమును హితమును కోరడు నీవు ప్రజలను సంతోష పెట్టవలను. వేదవేత్తలను ఆనందింప చేయవలను. కుమారా, ఇది నీకు కర్తవ్యం. 7 వ్యసనాలు రాజు విడవవలను. రాజస్థితుల్లో దోషములు మెండుగా ఉండును. వానితో ఎంత సంపదగల వాడైనా, ఎంతటి తేజస్శాలి అయినా రాజు నశించను. స్త్రీ, జూదము, పానము, వేట, పలుకులలో పరుసధనము, కఠినమైన దండనం, సొమ్మును వ్యర్థంగా వెచ్చించుట, ఇవి 7 వ్యసనాలు. మద్యం తావుటను వదిలివేయవలను. వేట ఎల్లప్పుడూ వదలవలను. పరుషమైన పలుకు పలకరాదు. చొల్లువాకుడు ఎన్నటికీ చేయరాదు. రాజు సంబంధముగా రహస్యం రట్టు చెయ్యరాదు. దూర్త మనసు విరక్కొట్టరాదు. దండనమును, పరుసధనమును, చెడువారి సహవాసమును వదలవలను. ధనమును వ్యర్థపరపరాదు. రాజకార్యం నెరవేరవలనన్న కోరిక ఉన్నచో మంత్రితో అప్రియం పలకరాదు. వెడలిపోవుటకు దారి అందున్న నన్ను వారింపబడదు. అది నాకిష్టము కాదు. నా యందు నీకిష్టమున్నచో వెంటనే దీన్ని ఆచరించము. నా యాత్రకు అంగీకరించము. అంత తండ్రి మాట విని రాజపుత్రుడు, ఓ యశస్వి, 2 పాదములను పట్టుకుని దీనంగా ఇట్ల బదులు పలికెను. నాయనా, నీవు లేనప్పుడు నాకు రాజ్యమేలా, కోసమేలా, బలమేలా? నేను కాళ్ళు చేతులు ఆడించుటకును చాలను. అభిషేకము, రాజశబ్దము వీణ్ణి నాకు నీ వంటగడుతున్నావు. నీవు లేని నేను వీణ్ణి గొప్పవిగా భావించను. ఏదో ఆటలాడటం మాత్రం ఎరగదును. బాలకులు క్రీడింతురు కదా. రాజులు చేసుడు రాజ్యచింత అననేమో మాకు తెలియదు. కళింగ మహీపతి ఆ మాటను విని మెత్తని మాటలతో ఇట్లు పలికెను. కుమార, ఇట్లాడుదువేమి? నీ పలుకును తెలియకున్నాను. పౌరులు, జానపదులు నీకు అన్నయూ నేర్పుదురు. ఇట్లు ధర్మశాస్త్రానుసారం ఆ రాజు కుమారుని బోధించి గట్టిగా నిశ్చయం చేసుకుని బయలుదేరుటకు సిద్ధమయ్యను. అట్లు బయలుదేరిన రాజును గాంచి పౌరులు, జానపదులు ఆలుబిడ్డలతో పాటు ఆ రాజును వెంటనంటరి. ఏనుగులు, గుర్రములు, రథములు, వాహనాలు, స్త్రీలు, అంతఃపురం పొంగులెత్తు ఆనందంతో అందరూ రాజు వెంట పోసాగిరి.
ఇంకను శ్రీ వరాహ భగవానుడు ఇట్లు చెప్పెను. మాధవి, పెద్ద కాలానికి అతడు సౌకర్య క్షేత్రం చేరుకొనను. ధనములను ధాన్యములను పెద్ద ఎత్తున దానమొసగెను. వసుంధర ఈ విధంగా ధర్మ సంబంధములకు కార్యకలాపములతో న్యాయం తప్పని రీతితో అతనికి కాలం గడుస్తున్నది. అంతనొకనాడు పద్మముల రేకుల వంటి కన్నులు గల ఆ కళింగరాజు కాంతిరాజు స్థుతితో తీయగా ఇట్లు పలికెను. సుందరి, నా జీవితాన 1000 ఏండ్లు నిండినవి. నేను అడిగిన ఆ పరమరహస్యం ఏమియో చెప్పము. అంత పతిమాట విని నవ్వి ఆ సుభేక్షణ అతని 2 పాదాలు పట్టుకుని రాజుతో ఇట్లు పలికెను. పుణ్యాత్మ, నీవడిగింది అది అట్లే అగును. 3 రాత్రుల ఉపవాసం తర్వాత దాన్ని విందువు. ఓ యశస్విని, పద్మపత్ర విశాలాక్షి, నిండు చంద్రుని పోలు మోము కలదానా? సరే అని ఆమెకు ఆ రాజు బదులు పలికెను. 12 అంగుళాల పలుదోవం పుల్లను గ్రహించి చక్కగా కూర్చుండి విధిననుసరించి ఆమె ఉపవాసం ప్రారంభించెను. 3 రాత్రులు గడిచిన పిమ్మట ఆ దంపతులిద్దరూ స్నానం ఆచరించి తెల్లని వస్త్రాలు ధరించి విష్ణుదేవునికి ప్రణమిల్లిరి. అంత చక్కని మోముగల ఆ సుందరి తన రత్నాభరణాలన్నింటినీ తీసి నా ఆయా అవయవాలయందు సమర్పించెను. ఆభరణాలన్నింటినీ తీసివేసిన ఆ కాంతరాజుతో, నాథా, రమ్ము, నీవు కోరిన చోటికి అరుగుదమని పలికెను. అంత ఆ కీర్తిశాలిని భర్త చేతితో పట్టుకుని లేచి తీయగా ఆ కళింగరాజుతో ఇట్లా పలికెను. రాజా, నేను పూర్వజన్మమున ఆడునక్కను, పశుజాతి దానను, మృగమును పొందగోరిన సోమదత్తుడి బాణంతో నన్ను కొట్టెను. రాజా, ఇదిగో నా తలయందు నాటుకుని ఉన్న ఈ బాణాన్ని చూడము. దీని దోషం వల్ల నేను రజస్సు తమస్సులకు వశమైపోతిని. కాంతిరాజ కులమున నా పుట్టుక అయినది. నా తండ్రి నన్ను నీ కొసగను. నేను నీకు అప్రియనైతిని. రాజా, పద్ధతి ప్రకారం నీవు పరమసిద్ధి కరగము. నీకు నమస్కారం. అంత తామర రేకుల వంటి కన్నుల గల కళింగరాజు ఆ మాట విని విశుద్ధమైన అంతరంగంతో మనోహరమగు నవ్వగల తన ప్రియురాలతో తీయగా ఇట్లు పలికెను. మహాభాగా, నేను క్రద్దను. అడవియందు తిరుగుతున్న ఆ సోమదత్తుడే ఒక్క బాణంతో నన్ను కూలవేశను. ఓ శుశ్రోని, అందువల్ల నేనును కళింగదేశపు నృపతి నైతిని. గొప్ప భాగ్యం, రాజ్యం నాకు లభించింది. సర్వాంగ సుందరి సిద్ధియు నాకు దొరికింది. గొప్ప సత్తువతో తిరుగుచూ నేనొకనాడు కోరుకొనకయే ఇచ్చట మరణం పొంది పరమసిద్ధిని, రాజ్యలక్ష్మిని పొందగలిగితిని. కాంతారాము, నాతో పాటు పూజలు చేయుము అని పలికెను. శ్రేష్ఠులైన భగవద్భక్తులు, నారాయణ ప్రియులు, పౌరులు, పల్లెల వారు అందరూ లాభ నష్టాలు లెక్కగొనక పూజలు చేసిరి. వారందరూ పెద్ద కాలానికి తమ గతిని కూర్చుకొనుచో నిర్మలమకు కర్మములు ఆచరించి దేహములు వదిలిరి. వారందరూ 4 భుజాల వారు, శంఖ చక్రాలు దాల్చిన వారు, ఆయుధాలతో కూడిన వారై శ్వేతద్వీపంన కరిగి విష్ణు సామీప్యాన్ని పొందిరి. అందరి స్త్రీలందరూ శ్వేతద్వీపాన అన్ని భోగాలతో కూడిన వారే, స్థుతులచే మన్నింపదగిన వారు, గొప్ప దేహశక్తి కలవారు అయి పరమానంద మందిరి. భూదేవి, సౌకరక క్షేత్రం మందలి మహాభాగ్యం గురించి నీకు చెప్పితిని. కోరకయే అందు మరణించిన వారు కూడా శ్వేతద్వీపమును కరుగుచున్నారు. ఈ విధానంతో ఆ తీర్థాన నివాసం కల్పించుకుని మరణం పొందేవారు విశాలాక్షి తప్పక శ్వేతద్వీపమున కరుగును. వసుంధర, మరొక విషయం చెప్పెదను వినము. సాకోటక తీర్థమున స్నానం చేసిన పుణ్యఫలమెట్టిదో చెప్పెదను వినము. అట్టివాడు 11,000 ఏండ్ల వనమును పొంది ఎల్లప్పుడూ ఆనందం అందుచుండును. అటుపై స్వర్గం నుండి తిరిగి వచ్చి గొప్ప కులాన నా భక్తుడై పుట్టును. సంశయం లేదు. మరొక విషయం చెప్పెదను. గృధ్రవటమును స్నానం చేసి నీరు పుచ్చుకున్న మాత్రాన నరుడు పొందు ఫలమెట్టిదో చెప్పెదను. 9,900 ఏండ్లు ఇంద్రలోకాన ఉండి దేవతలతో పాటు ఆనందం పొందుచుండును. ఇంద్రలోకం నుండి తిరిగి వచ్చి నా తీర్థ ప్రభావం వల్ల తగులములన్నింటినీ వదిలివేచి నా భక్తుడై పుట్టును. దేవి వసుంధర, నీవు మున్న నన్ను అడిగిన స్నానమాత్ర ఫలమును, సంసార లంపటములన్నింటినీ వదిలించదాన్ని నీకు వివరించుతుంది. శుద్ధమగ వ్రతమును గల భూదేవి నారాయణుని వల్ల ఈ విషయాలన్నింటినీ విని లోకనాథుడగు జనార్దనునితో మధురంగా ఇట్లా పలికెను. అతడు చేసిన విశిష్ట కర్మం ఎట్టిది? దానివల్ల అతడు తీర్థత్వం పొందని కదా. ఈ ఉత్తమమైన పరమరహస్యం నాకెరిగించుము. సర్వలోకములకు ప్రభువైన హరి భూదేవి వాక్యం విని ధర్మమునందు కోరిక గల వసుంధరతో ఇట్లు పలికెను. దేవి, నీవు నన్ను అడిగిన దానికి బదులు చెప్పెదను వినుము. ఆ గ్రద్దయు నక్కయు పశుజన్మం పొందినవి కదా. పెక్కు జన్మములో సంపాదించిన పుణ్యముల చేతను, తీర్థస్నాన జపాదుల చేతను, మహాదానముల చేతను నా భక్తులు తీర్థమును మరణం పొందుతురు. వెనుకటి జన్మములో చేసిన కర్మం తక్కువదియో ఎక్కువదియో అది ఎప్పటికైనా ఫలించియే తీరును.
దానికి పూర్తిగా నశించుట అనేది ఉండదు. ఒకప్పుడు పుణ్యతీర్థములు మొదలగు వాడిని దర్శించటం వల్ల కలిగిన పుణ్యం మరింత తోడు తెచ్చుకొని ప్రబలమైనది దుర్బలమగను. కర్మపు గతి అర్థము కానట్టుది, చాలా తక్కువదిగా కనపట్టినట్టుది గొప్పది అగుటకును సమర్థమగను. అందువల్లనే తీర్థం ప్రభావం వల్ల ఆ నక్కకు గ్రద్దకు మనుష్యత్వమే కాదు, రాజత్వం కూడా ప్రాప్తించింది. తీర్థమున కేవలం చనిపోయిన మాత్రాన వారు నశించిన పాపం కలవారే పూర్వజన్మ స్మరణం పొంది శ్వేతద్వీపానికి చేరుకొనరే. వసుంధర, నీవు దీన్ని తెలుసుకొనము. వసుంధర, మరి ఒక విషయం చెప్పెదను. ఆదిత్యుడు తపస్సు చేసిన తావు వైవస్వత తీర్థమని పేరు పొందింది. యశస్విని అతడు పుత్రుని కొరకు తపమాచరించను. 10,000 ఏండ్ల అతడు చాంద్రాయణ వ్రతమున శ్రద్ధ కలవాడాయను. పిదప 7,000 ఏండ్ల వాయుభక్షకుడై తపం చేశను. అంత గొప్ప శక్తి గల ఆ సూర్యుని విషయాన్ని నేను తుష్టుడనైతిని. అటుపై ఆదిత్యుని వరం కోరుకోమంటిని. ఓ ఈ మహాతేజస్సాలి, నీ మనసున ఉన్న కోరిక ఏమో తెలుపమని మహానుభావుడు నా ఆరాధన యందు శ్రద్ధ కలవాడు ఒక వివస్వంతునితో పలికితిని. అంతా నా మాట విని మహాబలం కల కశ్యప పుత్రుడు చక్కని కంఠస్వరంతో గొప్ప మాట ఇట్లు పలికెను. దేవా, నా ఎడ ప్రసన్నుడవైతివి అని ఈ వరము సగము. నీ దయవల్ల నాకు ఒక పుత్రుడు కలగవలను. వరం కోరడు సూర్యుడి పలుకు విని సుందరి నిర్మలమగ మనసుతో నేను ఇట్లంటిని. మహానుభావా, అది అట్టిదే ఎగును. నీకు యముడు యమునాను సంతానం కలుగుదురు, సంశయం లేదు. వసుంధర, ఇట్లు ఆ సూర్యునికి వరముసిగి నాదైన యోగం ప్రభావంతో అక్కడనే అంతర్ధానం చెందితిని. ఎవరికి నీ చేయనొలవి కాని కర్మమును ఆ సౌకరక క్షేత్రమును చేసి ఆదిత్యుడను గొప్ప విలువ కల తన గృహమున కరిగెను. 2 రోజులు ఉపవాసం ఉండి ఆ తీర్థమున స్నానం చేయువాడు 10,000 ఏండ్ల ఆదిత్య లోకాలలో ఆనందమందును. లేదా ఆ వైవస్వత తీర్థాన మరణించిన వాడు యమునింటికి ఎన్నటికి పోడు. భూదేవి, చల్లని చూపుల కలదాన, వైవస్వత తీర్థమున స్నానం మరణం లభించువాడు పొందడు ఫలమును గురించి నీకు చెప్పితిని. 15 దినములచట ఉపవాసం ఉండినవాడు అన్ని తగలములు వదిలివేచి నా లోకమున కరుగును. మంచిదాన, వైవస్వత తీర్థ ఫలము నీకు చెప్పితిని. సౌకరక క్షేత్రమున జరిగిన వృత్తాంతం నీకు వివరించాను. ఇది ఆఖ్యానాలలో గొప్ప ఆఖ్యానం, క్రియల్లో మహాక్రియ. ఇది జపించదగినది, ప్రమాణమైనది, సంధ్యను ఉపాసించటం వంటిది. ఇది వేదాలు, మంత్రములు, ఇది అంతయు భాగవతులకు ప్రియమైనది. దీన్ని పిసినుగొట్టుకు ఒసగరాదు. భాగవతుడైనను మూర్ఖుడైన వానికి, అట్టి వయస్సునికి, శూద్రునికి, నన్నెరుగని వారికి ఒసగరాదు. పండితుల సభ నడమను, భాగవతుల కడను, వేదమెరిగిన వారిలో శ్రేష్ఠులకు బ్రాహ్మణుల కడను దీన్ని చదవవలను. చక్కగా శాస్త్రములను ఎరిగిన నిష్ట కలవారికి మాత్రమే దీన్ని ఒసగవలను. మంచిదాన, సౌకరక క్షేత్రపు గొప్ప పుణ్యాన్ని నీ కరిగించితిని. ఉదయాన లేచి ప్రతిదినం దీన్ని పారాయణ చేయవాడు 12 సంవత్సరాలు నన్ను భావించిన వాడగును. అతడు మరలా గర్భముల యందు పుట్టడు, సంసారమున చిక్కడు. ఈ ఒక్క అధ్యాయం పఠించడం వల్ల 10 తరాల వారిని తరింపచేయను. సమస్తమగు సంసారం నుండి విముక్తి పొందును. వసుంధర, ఇంక ఏమి అడుగుదవు? ఓం శాంతి శాంతి శాంతి.